హలో ఫ్రెండ్స్, తోటకూర ఫ్రైని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసి, ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పుని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయ రబ్బలను కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తోటకూర అనేవి హెల్త్కి చాలా మంచిదండి. వీక్లీ 2 టైమ్స్ అయినా మనం ఆకుకూరలు అనేవి తినాలి. ఉల్లిపాయలు అనేది ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న తోటకూరను కూడా యాడ్ చేసి బాగా మగ్గించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ ఉప్పుని యాడ్ చేసి బాగా మగ్గించుకోవాలి. ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన తోటకూర ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. రైస్లో, చపాతీలోకి సూపర్ కాంబినేషన్ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.